నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. యూరప్ టెక్ ప్రపంచంలో ఒక పెను మార్పు రాబోతోంది. అది మామూలు మార్పు కాదు, ఏకంగా 300 బిలియన్ యూరోల విలువైన మార్పు. ఇది టెక్ ప్రపంచ రూపురేఖలనే మార్చేయబోతోంది. ఒక్క క్షణం ఆలోచించండి. యూరప్ గనక మాకు ఇకపై సిలికాన్ వ్యాలీతో పనిలేదు, మేం వాళ్ళని ఫైర్ చేస్తున్నాం అని డిసైడ్ అయితే ఏమవుతుంది? వినడానికి ఏదో సినిమా డైలాగ్లా ఉన్నా ఇది కేవలం ఊహ కాదు. నిజంగా జరగబోతున్న ఒక విప్లవానికి ఇది ఆరంభం. 2025 కల్లా ఒక నిశ్శబ్ద విప్లవం దీన్ని నిజం చేయబోతోంది. అసలేం జరుగుతోందంటే, గ్లోబల్ టెక్ ప్రపంచంలో ఒక పెద్ద పవర్ వాక్యూమ్, అంటే ఒక అధికార శూన్యత ఏర్పడుతోంది. మరి ఈ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? ఇది ఊహించని వాళ్లకు ఒక భారీ అవకాశాన్ని సృష్టిస్తోంది. సో ఇంతకీ ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఇది మామూలు స్ట్రాటజీ మార్పు కాదు. ఇది యూరప్ చేస్తున్న ఒక రకమైన డిజిటల్ స్వాతంత్ర్య ప్రకటన అని చెప్పొచ్చు. ఈ మొత్తం మార్పుకు కేంద్ర బిందువు ఒకే ఒక్క పదం: డిజిటల్ సార్వభౌమాధికారం. చాలా టెక్నికల్గా అనిపిస్తోంది కదా? సింపుల్గా చెప్పాలంటే, మన సొంత ఇంటిమీద మనకే పూర్తి కంట్రోల్ ఉండటం లాంటిది. అంటే యూరప్ తమ డేటా, తమ హార్డ్వేర్, తమ సాఫ్ట్వేర్, ఇలా వాళ్ల డిజిటల్ ప్రపంచం మొత్తాన్ని విదేశీ శక్తుల ప్రభావం లేకుండా వాళ్లే కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే సడన్గా ఇప్పుడే ఎందుకీ మార్పు? దీని వెనుక కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటిది గ్లోబల్గా ఉన్న రాజకీయ అస్థిరత. రెండోది అమెరికాకు చెందిన సిఎల్ఓ-యుడి యాక్ట్ లాంటి చట్టాల వల్ల వేరే దేశాలు మన డేటాను చూస్తాయేమోనన్న భయం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది: తమ క్రిటికల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తమ చేతుల్లోనే ఉండాలనే బలమైన కోరిక. అయితే వాళ్ల ప్లానంతా బానే ఉంది, కానీ ఈ ప్రయాణంలో ఒక పెద్ద సమస్య ఉంది. దాన్నే యూరోప్ సార్వభౌమాధికార అంతరం లేదా సావర్నిటీ గ్యాప్ అని పిలుస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఓవైపు యూరప్ ఒక డేటా కోటను కట్టాలనుకుంటోంది. అంటే విదేశీ చట్టాల నుంచి, నిఘా నుంచి తమ డేటాను కాపాడుకునే ఒక డిజిటల్ కోట అన్నమాట. మరోవైపు వాస్తవంలో ఆ కోటను కట్టడానికి, దాన్ని నడపడానికి అవసరమైన లక్షల మంది ఇంజనీర్లు, ఆ స్థాయి సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర లేవు. ఈ ఆశయానికి, వాస్తవానికి మధ్య ఉన్న గ్యాప్, అదే అసలైన అవకాశం. ఇది ఏదో గాల్లో చెప్పే మాటలు కాదు, వాళ్లు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. చూడండి, 2024లో ఏఐ యాక్ట్ అమల్లోకి వస్తోంది. 2025 కల్లా డేటా యాక్ట్ ప్రకారం క్లౌడ్ మార్చడం తప్పనిసరి. 2027 నాటికైతే ఫ్రాన్స్ ప్రభుత్వం ఏకంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్లను వాడటం ఆపేయాలని ప్లాన్ చేస్తోంది. అంటే వాళ్లొక పక్కా టైంలైన్తో ముందుకు దూసుకెళ్తున్నారు. సో ఒకవైపు అంత పెద్ద టార్గెట్, మరోవైపు టెక్నాలజీ గ్యాప్. మరి యూరప్ ఈ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేయబోతోంది? ఇక్కడే వాళ్లు ఒక గోల్డీలాక్స్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు. గోల్డీలాక్స్ కథ గుర్తుందిగా? మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, అన్నీ కరెక్ట్గా సరిపోయే పార్ట్నర్ అన్నమాట. ఈ టేబుల్ చూడండి. యూరప్ దృష్టిలో అమెరికన్ టెక్ కంపెనీలు అంటే ప్రైవసీ రిస్క్. ఎందుకంటే వాళ్ల సిఎల్యుఏడి యాక్టు వల్ల. సో వాళ్లకి పరిమితులు పెట్టారు. ఇక చైనీస్ టెక్ కంపెనీలు భద్రతా కారణాల వల్ల వాటిని దాదాపు బ్యాన్ చేసేశారు. మరి మిగిలిందెవరు? ఇండియన్ టెక్. యూరప్కు, ఇండియాకు మధ్య ఉన్న ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ టీటీసీ వల్ల మన కంపెనీలు వ్యూహాత్మక భాగస్వాములుగా, అంటే వైట్ లిస్ట్లో ఉన్నాయి. అంటే ఇది కేవలం బిజినెస్ డీల్ కాదు, దీని వెనక బలమైన రాజకీయ మద్దతు ఉంది. ఈయూ ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ లేదా టీటీసీ అనేది ఒక రకంగా అధికారిక జియోపొలిటికల్ హ్యాండ్ షేక్ లాంటిది. దీనివల్ల ఇండియా ఒక నమ్మకమైన, విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోంది. ఓకే, అవకాశముందని తెలిసిందే. మరి మన ఇండియన్ కంపెనీలు ఈ భారీ అవకాశాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? దీనికోసం ఒక క్లియర్ 4-పార్ట్ ప్లేబుక్, అంటే ఒక 4 సూత్రాల వ్యూహం ఉంది. ఈ యూరోపియన్ మార్కెట్ను గెలవడానికి 4 కీ స్ట్రాటజీస్ ఉన్నాయి. 1. క్లౌడ్ని మేనేజ్ చేయడం. 2. మన సక్సెస్ఫుల్ టెక్ స్టాక్ని ఎక్స్పోర్ట్ చేయడం. 3. నమ్మకమైన డేటా ట్రస్టీగా ఉండడం. 4. మన సాఫ్ట్వేర్ని వాళ్లకు వైట్ లేబుల్ చేసి ఇవ్వడం. ఇప్పుడు ఒక్కోదాని గురించి వివరంగా చూద్దాం. మొదటి వ్యూహం: సావరిన్ క్లౌడ్ ఇంటిగ్రేటర్. సింపుల్గా చెప్పాలంటే, క్లౌడ్ను మనం కట్టక్కర్లేదు, దాన్ని మేనేజ్ చేస్తే చాలు. అంటే
యూరప్లో ఇప్పటికే ఉన్న క్లౌడ్ కంపెనీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మన సాఫ్ట్వేర్ సర్వీసుల్ని రన్ చేసి వాటిని మేనేజ్ చేయడమే. దీనికి బెస్ట్ ఉదాహరణ సావరిన్ షీల్డ్ అనే ప్రాజెక్ట్. ఇక్కడ హెచ్సిఎల్ టెక్ ఫ్రాన్స్కు చెందిన ఓవీహెచ్ క్లౌడ్తో జతకట్టింది. సమస్య ఏంటంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లకు అమెరికన్ చట్టాల నుంచి పూర్తి రక్షణ కావాలి. హెచ్సిఎల్ టెక్ ఏం చేసిందంటే ఫ్రాన్స్లోనే ఉన్న ఓవీహెచ్ క్లౌడ్ సర్వర్ల మీద సాఫ్ట్వేర్ లేయర్ని మేనేజ్ చేస్తోంది. ఫలితం ఇంతకుముందు అస్సలు అందుబాటులో లేని సెన్సిటివ్ పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్ట్లను ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ గెలుచుకోగలుగుతోంది. ఇక రెండో స్ట్రాటజీ డిపిఐ బ్రిడ్జ్. డిపిఐ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనందరికీ తెలిసిన యూపీఐ లాంటి సక్సెస్ఫుల్ మోడల్స్ని యూరప్కు ఎగుమతి చేయడం, మన దగ్గర వర్కౌట్ అయిన టెక్నాలజీని వాళ్లకందించడం అన్నమాట. మూడో వ్యూహం న్యూట్రల్ డేటా ఇంటర్మీడియరీగా మారడం. అంటే ఒక తటస్థ డేటా మధ్యవర్తిగా పనిచేయడం. అమెరికన్, చైనీస్ కంపెనీలకు లేని ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకుంది. అదే న్యూట్రాలిటీ. మన కంపెనీలకు ఎలాంటి రాజకీయ ఎజెండాలు లేవు కాబట్టి యూరప్లోని వేర్వేరు ఇండస్ట్రీల మధ్య డేటా షేరింగ్ను మేనేజ్ చేయడానికి మనమే బెస్ట్ ఆప్షన్. ఇక నాలుగోది చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ సావరెన్ సాస్ వైట్ లేబులింగ్. వైట్ లేబులింగ్ అంటే ఏంటంటే మనం తయారు చేసిన సాఫ్ట్వేర్ను యూరప్లోని పెద్ద కంపెనీలకు, ఉదాహరణకు టెల్కోలకు ఇచ్చేయడం. వాళ్లు దానికి తమ సొంత బ్రాండ్ పేరు తగిలించుకుని అమ్ముకుంటారు. కోడ్ మనది, బ్రాండ్ వాళ్లది. సో ఈ 4 వ్యూహాలు, ఈ మొత్తం మార్పులు కలిసి ప్రపంచ టెక్నాలజీ మ్యాప్నే తిరగరాస్తున్నాయి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం మాట్లాడుకుంటున్న ఈ అవకాశం విలువ ఎంత అనుకుంటున్నారు? ఏకంగా 300 బిలియన్ యూరోలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త టెక్నాలజీ గోల్డ్ రష్. అయితే ఈ గోల్డ్ రష్లో సక్సెస్ అవ్వాలంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కోట్లో చెప్పినట్టు మన కంపెనీలు మైండ్సెట్ మార్చుకోవాలి. ఇప్పటిదాకా మనం ఆఫ్షోర్ ఎఫిషియన్సీని అమ్మాం, అంటే తక్కువ ఖర్చుతో పనిచేసి పెడతామని. కాని ఇకపై అది సరిపోదు. మనం అమ్మాల్సింది సావరెన్ రిలయబిలిటీ, అంటే నమ్మకమైన, సురక్షితమైన పార్ట్నర్ మేమే అని. సో ఇది కేవలం బిజినెస్ గురించి మాత్రమే కాదు, ఇది ఒక మల్టీపోలార్ టెక్ ప్రపంచానికి నాంది. ఒకప్పుడు ఒకే గ్లోబల్ ఇంటర్నెట్ ఉండేది. ఇప్పుడు కొత్త పొత్తులతో, కొత్త కూటములతో టెక్ ప్రపంచ మ్యాప్ మన కళ్ల ముందే మారిపోతోంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. టెక్ ప్రపంచం ఇలా వేర్వేరు సార్వభౌమ విభాగాలుగా అంటే బ్లాక్స్గా విడిపోతున్నప్పుడు ఈ బ్లాక్స్ మధ్య వంతెనలు నిర్మించే ఇంజనీర్లు ఎవరుంటారు? వాళ్లు మనవాళ్లే కాగలరా? ఆలోచించండి.